నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. జనవరి 2024 గాను ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. కొంచెం చివరిలో అటు ఇటున అనుకూలంగా ఉంది. ఎందుకంటే తనుభావంలోనే గురువు ఉన్నాడు. గురువు ఉంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు తీసేసేటువంటి గ్రహం గురుగ్రహం కాబట్టి మరి రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి అంతా సవ్యంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇక వీరు తనుభావంలో ఉండడం వల్ల ఉత్తేజంగా, ఉల్లాసంగా, సంతోషంగా వారిని వారు పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఈ రాశి వారికి ఉంటుంది. చక్కటి రాణింపు ఉంటుంది. ప్రతి విషయంలోనూ అంటే ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మీకు దాదాపుగా సంతృప్తినిస్తాయి. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, లేదు మనం ఇంట్లోనే చిన్న చిన్న పొదుపు చేసినా, ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉన్నా, అంటే మీరు వ్యాపారం చేసేటప్పుడు కానీ, లేదు మీరు ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి వ్యవస్థ కానీ ఇంకేదైనా సరే మీకు ఆర్థికంగా మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఇంతేకాదు ప్రయాణ స్థితిలో కూడా అంటే వాహన సౌఖ్యం కూడా మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటువంటిది కానీ, లేదు ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాహన సౌఖ్యం చాలా ఎక్కువగా, అంటే హాయిగా సుఖంగా వెళ్ళొచ్చాము, ఏ కష్టం లేకుండా వెళ్ళొచ్చామంటారు కదా, అలా వాహన సౌఖ్యం ఉంటుంది. అంతేకాదు ప్రతి విషయంలో కూడా మనం ఎవరితో ఎటైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విషయాల్లో కూడా బంధుమిత్రులతో సంతోషదాయకమైనటువంటి వ్యవహారమే ఉంటుంది తప్ప అనవసరపు గొడవలు కానీ అనవసరపు శత్రుత్వాలు కూడా ఏవీ కనిపించకుండా ఉంటాయి. ఇక ఒక్కటేంటంటే 8వ ఇంట శుక్రుడు ఉండడం వల్ల కొంత స్త్రీ విరోధాలు, అంటే ఎవరైనా మిమ్మల్ని కార్యాలయంలో కానీ మీ పక్కన కానీ ఎదురు కానీ మన చుట్టాలు కానీ బంధువులు కానీ
కొంత విరోధులైతే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఈ జాగ్రత్తను పాటించినట్టయితే మనకు అలాంటి పరిస్థితి కనిపించదు. ఇంకొక విషయం ఏంటంటే, మీ మగవాళ్ళైతే కనుక మీ భార్యకి కొంత ఆరోగ్యభంగం జరిగేటువంటి స్థితి ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినప్పటికి కూడా ఎంబటే తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి స్థితి ఉంటే అది పెద్దగా ఇబ్బంది కలిగించేటువంటి విషయం అయితే కాదు. ఇక్కడ మనకు అంటే మనకి 8వ ఇంట శుక్రుడు మూలంగానే మనకు స్త్రీకి వచ్చేటువంటి కష్టం కానీ లేదు, స్త్రీల ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఉన్నాయి. కాబట్టి కొంత శుక్రగ్రహ ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలా చేసుకున్నట్టయితే బాగుంటుంది. అది కాకుండా కొన్ని పనులు మనం చేస్తున్నటువంటి ఏవైనా పనులు కొన్ని మధ్యలో నిలిచిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే చేస్తున్నారు, మనం కడుతున్నటువంటి ఇల్లు ఉండొచ్చు, అది మధ్యలో ఆగిపోవచ్చు. లేదు మన పిల్లల చదువులు అవ్వచ్చు, మనకు సంబంధించిన కొన్ని పనులు మధ్యలో అంటే పూర్తిగా అయిపోతాయి అనుకున్నటువంటి కొన్ని పనులు మధ్యలో నిలిచేటువంటి స్థితి అయితే ఉంటుంది. అలా నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈ పనులేవి నిలిచిపోకుండా ఉండాలి అంటే మనం ప్రసన్నం చేసుకోవాల్సినటువంటిది దేవతానుగ్రహం ఏంటంటే విఘ్నేశ్వరుడికి ఈ మాసం అంతా పూజించడం ఒకటి. ఇక రెండవది ఈ ఉన్నటువంటి అంటే కనీసం ధనుర్మాసం 15 రోజులైనా మనకు దొరుకుతుంది. కాబట్టి జనవరి 1 నుండి 15 వరకు కూడా అంటే గోధుమ కళ్యాణం వరకు కూడా మనం రోజు తిరుప్పావై వినడం అనేటువంటిది తప్పనిసరిగా చదవడం వస్తే చదువుకున్నా, లేదు రోజుకొక శ్లోకాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినా కూడా మీకున్నటువంటి అనేక విఘ్నాలు పోయి భగవత్ సాక్షాత్కారం కలిగే విధంగా సంతోషంగా మనం అందరిలోనూ సుఖంగా ఉండగలిగే స్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు గోశాలకు వెళ్ళండి. లేదు మీరు శుక్రవారం రోజు ఎవరికైనా దానం చేయాలన్నప్పుడు తెల్లని ఏవైనా దానం చేయడం, ముఖ్యంగా తెల్లని పుష్పాలతో దేవతార్చన చేస్తే మంచిది. లేదు ఇవేవి కాదు అంటే నవగ్రహాల్లో శుక్రగ్రహమైనటువంటి గ్రహం దగ్గర దీపం పెట్టడం, ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం మర్చిపోకుండా చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలను చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.